అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. పావని ఏంది తెలంగాణ తల్లి దగ్గర నిలబడ్డది అనుకుంటున్నారా? ముందస్తుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ ఆడబిడ్డల ఇండ్లల్లో సంబరం ఏర్పడుతుంది. బతుకమ్మ పండుగ వచ్చే ముందే బాపు కేసీఆర్ గారి పాలనల అందరి ఆడబిడ్డలకు పుట్టింటి సారె లెక్క చీరలిచ్చేటోళ్ళు. దాదాపుగా 2150 కోట్ల ఖర్చు పెట్టి 7 కోట్ల చీరలను ప్రతి ఆడబిడ్డకు పంపిణీ చేసిండు. ఆ చీరలతోటి నేతన్నల జీవితాలకు ఉపాధి కల్పించి వాళ్ళ ఇండ్లల్లా వెలుగులు నింపేటోళ్ళు. కానీ రేపైతే పెత్రమాస, ఇప్పటి వరకు చీరలు లేవు. తెలంగాణ అంటేనే తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిలో నుంచి బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి అభయహస్తం పెట్టిండు. అందరి తలల మీద శటకోపం పెడతాండు మన గుంపు మేస్త్రి. తెలంగాణ ఆనవాళ్ళ మీద, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తాడు. మరి పెత్రమాస వస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆడబిడ్డలందరికీ చీరలు పంపలేదు. ఆల్రెడీ ఒక బతుకమ్మకు చీరలు ఎగ్గొట్టిండు. మరి ఈ బతుకమ్మ కన్నా చీరలు ఇస్తాడా, ఇయ్యడా, ఏం చేస్తాడో చూద్దాం ఇక.